ప్లేట్లో పెట్టకుండా కింద పెడుతున్నామని కొట్టేవాడు. అలా జరిగింది. 1974 సంవత్సరంలో మాకు మ్యారేజ్ అయింది. చల్లపల్లి ప్రక్కనే యార్లగడ్డ అనే చిన్న గ్రామంలో, పల్లెటూరు అది. మా మామగారు నన్ను వచ్చి చూసుకుని వెళ్ళి మరి మ్యారేజ్ సిద్ధపరిచారు. గుణమైతైన భార్య దొరుకుతారు కదేమో, ముత్యముల కంటే అమూల్యమైనదని నా చేత వాక్యం చదివించుకుని ఆయన వెళ్ళారు. దేవుని నామ స్తోత్రాలు. నిజముగా గొప్ప దేవుడు, మా పట్ల అనేకమైన కార్యాలు చేసిన దేవుడు. 1977 సంవత్సరంలో గాలి తుఫాను వచ్చింది దివ్యంలో. అప్పుడు నా పెద్ద కుమార్తె నా గర్భంలో ఉంది. మేము బాప్టిస్ట్ చర్చికి వెళదాం. ఆ చర్చిలో మేము వెళ్ళినప్పుడు గోడ సకానికి నీళ్ళు వచ్చినాయి. భయంకరమైన, నాకైతే మరి మెడలోతు నీళ్ళు వచ్చినప్పుడు మా అక్క నన్ను దగ్గరికి తీసుకుని ఏడ్చింది, ఈ రోజుతో మనం చనిపోతున్నామని. అప్పుడు మా మామయ్య పైకి గోడ మీదకి నన్ను ఎక్కించాడు. మా అమ్మ 2 కుమార్తెని 2 తమ్ముడు ఇచ్చుకుంది. దేవునామ స్తోత్రాలు. ఆ భయంకరమైన తుఫాను నుండి దేవుడు మమ్మల్ని రక్షించాడు. మా పెద్ద పాప మరి మరల మేము యార్లగడ్డ వెళ్ళిపోయాం. ఆమె అక్కడ పుట్టింది. అలాగే మరి అట్లా ఉంటుండగా ఒకరోజు మరి మా మామయ్య మీరు లక్ష్మీపురం వెళ్ళి సేవ చేయమని చెప్పారు. మేము మా పాపను తీసుకుని లక్ష్మీపురం వచ్చాం. మా మామయ్య మా కోసం ఒక కత్తిరి బాగా వేసాడు. పక్కనే ఒక చర్చి చేసాడు, తాటేగురు. కొద్దిమంది అక్కడ చాలా గ్రామస్తులు హిందువులు అన్నమాట. మా మామయ్య చర్చి చేసినప్పుడు ఒక ఆయన దాన్ని పీకేసి 4 సందర్భాలు చేసినప్పుడు ఆయన మారు మనసు పొందాడు అన్నమాట. హల్లెలూయా. దేవునామ స్తోత్రాలు. ప్రియమైన బిడ్డలారా, నా బ్రతుకులో దేవుడు నన్ను ఆశీర్వదించి నా బ్రతుకులో ఎన్నో మేలు చేసిన దేవుడు. తినటకు ఆహారం, ధరించుకుంటకు వస్త్రాలు ఇచ్చి నాకు సహాయం చేసిన దేవుడు. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది ఆయన చిత్తం. నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ చేశారు. 14 సంవత్సరాలకి. నాకు అసలు ఏమి తెలియదు, వంటగాడి చేస్తాం తెలిసేది కాదు. మా అత్తమే నాకు అన్ని నేర్పుతుంది. మా మామయ్య చాలా గ్రామాలు తిరిగేవాడు అనమాట. ఆయన ఒక మాట ప్రార్థన చేసి చెప్పినప్పుడు ఆయన తీరేది అనమాట. ఆయన పేరు యేసుదాసు గారు. పల్లికొండ. కాలుకి చెప్పు లేకుండా చనిపోయే వరకు తిరిగాడు. ఆయన సేవ చేశాడు దేవుని సన్నిధిలో. ఒకసారి పాస్ గారు ప్రసంగం చేస్తానికి వేరే ఊరు వెళ్ళారు. భయంకరమైన వర్షం వస్తుంది. మా పెద్దబాబు పుట్టినాక ఆమె పుట్టిన 4 సంవత్సరాలకి బాబు పుట్టాడు. దేవుని దగ్గర ఏడ్చి 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 ప్రార్థన చేయగా నాకు దేవుడు కుమారుని ఇచ్చాడు. భయంకరమైన వర్షం వస్తుంది, గడ్డి జేవులు, వాన పడుతుంది. లోపల 2 మంచాలు అడ్డంగా పెట్టి దాని మీద దుప్పడేసి ఈ పిల్లలిద్దరిని దగ్గర పెట్టుకుని ఏడుస్తున్నా, ప్రభువా ఎందుకు మాకు కష్టాలు, మేము ఎందుకు ఇక్కడ ఉండాలి, మేము పెద్ద కొట్టు పెట్టే మేరగడ్డలో ఆ కొట్టిడిసి పెట్టి మేము ఎందుకు రావాలి ఇక్కడికి, మేము ఎందుకు ఇలా బాధపడాలని దేవుని దగ్గర కన్నీరు విడిచి ప్రార్థించారు. మాకు ఉండటానికి మంచి ఇల్లు కావాలి, మంచి చర్చి కావాలి, పరిచర్య కావాలి అనేది ప్రార్థించాను. దేవుని నామ స్తోత్రాలు. మరి అట్లాగే మరి మా 3వ పాప 3వ ఆడపడుచు ఇంటర్మీడియట్ చదువుతుందా ఆ బందర్లో. ఆ రోజు ఆమె సెలవు అని వచ్చింది.
ఆ వర్షంలో బస్సు దిగి రోడ్డు పక్కనే అనమాట వచ్చేసి ఓడు ఏడ్చేది అవుతుంది. మేము ఇన్ని కష్టాలు ఎందుకు పోయినా ఎర్రగట్టు వెళ్ళిపోతాం అని ఏడ్చి చాలా బాధపడింది. దేవుని నామ స్తోత్రంగా ప్రార్థించింది. మా అన్నయ్యని పిల్లల్ని మీరు ఆశీర్వదించని ప్రార్థన కొరాలన్నమాట. అలా జరిగిపోయింది. తర్వాత నేను ఆయన వచ్చినాక నీ లోకంలో మనకి ఇల్లు ఉంటుంది అసలు దేవుడు మనకి ఇస్తాడని నేను ఆయన ప్రశ్నించాను. దేవుని నామ స్తోత్రాలు. ఆయన అయితే రాత్రి పగలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. మంచి పరిచర్యను మాకు ఇచ్చాడు. ఒకరోజు మేము బయటికి వెళ్ళాము, ఆరాధనకి వెళ్ళి అన్నం కూర వండుకుని మాకు చెక్క పెట్టిండేది. ఆ చెక్క పెట్టిలో పెట్టాము. వచ్చేటప్పుడు ఎలుకలు మొత్తం అంతా తినేసేసింది. ఆ పై అన్నం అంతా తీసేసి మేము తిన్నామన్నమాట. దేవుని నామ స్తోత్రాలు. అన్ని కష్టాల్లో నుండి దేవుడు మమ్మల్ని పైకి లేవనెత్తాడు. మంచి పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు. ఇంకా నాకు సాక్ష్యం ఉంది. కానీ దేవుడు వీలైతే మరోసారి చెప్తాము. మరి నాకు పెద్ద కుమార్తె, రెండో కుమారుడు, మరి మూడవ మేరీ విజయరత్నం గారు, అలాగే ముగ్గురికి మ్యారేజ్లు ఉంటాయి. దేవుడు సహాయం చేశారు. నాకు 3 మనవరాళ్ళు, 4 మనవడు దేవుడు ఇచ్చాడు. దేవుని నామ స్తోత్రాలు. మా పరిచర్య 5 సంఘాల్లో పరిచర్య. నేను లక్ష్మీపురంలో ఆరాధన జరుపుతాను. 2ంటికి మా బాబు వచ్చి వాక్యం చెప్తాడు. 3 సంఘాలు 4 సంఘాలు ఆయన చూసుకుని వస్తాడు. దేవుని నామ స్తోత్రాలు. మా పరిచర్య కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. నాకు ఇచ్చిన బిడ్డలు అభివృద్ధి పరచబడాలని దేవుని నామంలో నేను ఎంతో ప్రార్థిస్తున్నాను. విజయాన్ని బట్టి, చిన్న కుమార్తె ఇచ్చిన బాబుని బట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. విజయ్ కాడ నా ఆశ ఏంటంటే ఆయన కాడ పరిచర్య చేయాలని నా కోరిక. మీ అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. వారి కుటుంబానికి కావలసిన ప్రతి అవసరతలు దేవుడికి తీర్చాలి. నేను 6 గంటలకి 3 గంటలకి నాకు సమయం ఉన్నప్పుడల్లా నేను సంఘాల కోసం, ఆత్మీయ పిల్లల కోసం నేను ప్రార్థన చేసుకుంటాను. నా బిడ్డలు నన్ను ఎంతో శరీరకంగా, నా ఆత్మీయ పిల్లలు నన్ను ఎంతో ప్రేమిస్తారు. నేను ఇక్కడికి వచ్చానంటే వాళ్ళు నాకు ఫోన్లు చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు. దేవుని నామ స్తోత్రాలు. మీకు అందరికీ నా వందనాలు. సంబంధించిన అయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదే నా కొద్ది సాక్ష్యం. దేవుడికి చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ చూద్దామా? హల్లెలూయా. తల్లి అమ్మగారు నాయన వారు చేస్తున్న సేవ అనుభవాలలో కొన్నిటిని పంచుకున్నారు. చాలా గొప్ప సేవను చేసి వారు పరిచర్యలో ముందుకు అడుగని పరిచర్య చేశారు. దేవుని సేవకులను దేవుడు మరి పిలుచుకున్నారు. మరి అమ్మను వారికి ఇచ్చిన బాధ్యతలలో తన కుమారుని సేవకునిగా ఉంచి పరిచయం జరిగిస్తున్నారు. మరి తల్లిగారు మనతో ఉండడం ఎంతో సంతోషము. దేవుడు వారిని, కుటుంబమును ప్రత్యేకంగా విజయ్ గారు మరి పరిచర్యను దేవుడి ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మన ప్రార్థన అనుదినము దేవుడు వారిని సేవలో ఒక గొప్ప సేవను దేవుడు అనుగ్రహించునుగాక. అందరూ గట్టిగా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఈరోజున మరి దాదాపుగా 9:15 14 అయింది. సో మరి ఒక చిన్న సందేశాన్ని మరి ఈరోజు మరి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇవ్వాలని ఎందుకంటే టైం వచ్చేసేసి సాక్ష్యాలకు అవకాశము. ఈ రోజున ఒక కొత్త సందేశమే. ఈ రోజున మరి ఆ తర్వాత ముందున్న భాగంలో ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దామా? హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క నామములో ఎంతగానో దేవుని మరి స్తుతిస్తూ ఉన్నాను, దేవుని కనపరుస్తూ ఉన్నాను. దేవుడు తన కృప చేత ఈ దినము దేవుడు ఎంతగానో మనం ప్రేమించారు, ఆయన కృప చూపించారు. ఈ చక్కటి సమయాలను ప్రభు మనకి ఇచ్చారు. ఆయన దయలో వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో
పరిశుద్ధ గ్రంథముల వాక్యాన్ని చదువుకుందాం. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 13 వరకు దయచేసి ఒకరు చదివి సహాయం చేయండి. 6వ అధ్యాయము 9వ వచనం నుండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మును ఆ శోధనలోనికి తేక తప్పించము. చాలండి. ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖన భాగములలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకున్నాం. ఈ 13వ వచనం వరకు చదివితే 7 అంశాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఎన్ని అంశాలంట? 7 అంశాలు కనబడుతున్నాయి. ఇక్కడ మనము జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటే, యేసయ్య తన శిష్యులతో ఆయన ఉన్నప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు దేవుని యొక్క కార్యాలను అది శిష్యులు చూస్తున్నారు. అద్భుతాలు దేవుడు చేస్తున్న దానిలో చూస్తా ఉన్నారు. వాడు అన్నారు కదా, అయ్యా మాకు ప్రార్థన నేర్పించయ్యా. ప్రార్థన అవసరతలు, ప్రార్థన అదిగో నీకు నాకు ఆ ప్రాముఖ్యతను తెలియచేస్తా ఉంది. ప్రార్థన నేర్పించమంటే వారికి ఆ ప్రార్థనను యేసయ్య ఏం చేస్తారయ్యా అంటే, ఆయన వారికి ఎదుగో మరి ఆ యొక్క బోధించాడు. ఈ ప్రార్థన కేవలము పరలోకము అంటే కేవలము ఇక్కడ ఎదుగో మరి చక్కటి మాటలతోనే మాత్రమే కాదు. ఈ యొక్క ప్రార్థన ఇదిగో మరి పరలోక ప్రార్థన క్రైస్తవ జీవితానికి, నా జీవితానికి ఒక గొప్ప సంపూర్ణత కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన ఎంతో మంది జీవితాలు ప్రభావితం చేసింది, ఎంతో మంది జీవితాలు కట్టింది. ఈ పరలోక ప్రార్థన ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన రీతిని యేసు ప్రభువారు చెప్తున్నారు. కనుక వీటిలో మనము 7 అంశాలను మనం చూస్తాం. పరలోక ప్రార్థనలో యేసయ్య శిలువ మీద ఆయన పలికిన 7 మాటలు మనం చూస్తాం. చూసారా? పరలోక ప్రార్థనలో 7 అంశాలు కనబడుతున్నాయి. 1 పరలోకమందున్న మా తండ్రి, 2 నీ నామము పరిశుద్ధపరచబడును గాక, 3 నీ రాజ్యము వచ్చును గాక, 4 నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక, 4, 5 మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, 6 మా అపరాధములను క్షమించుము, మేము మా అపరాధులను క్షమించినట్లుగా, 7 మమ్మలను శోధనలోనికి తేక కీడుల నుండి తప్పించుము. 7 ఎప్పుడైనా కానీ మనము 7 పాయింట్లు ఉన్నాయని గుర్తుపెట్టుకున్నామా? నేను చదువుతున్నప్పుడు దేవుడు ఈ విషయాలను బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క పరలోక ప్రార్థనలో ప్రధానమైన 7 అంశాలు ఇందులో 3 భాగాలుగా మనం చూడవచ్చు. ఎన్ని భాగాలట? 3 భాగాలు. 7 అంశాలలో 3 భాగాలు చూడొచ్చు. ఇక్కడ మొదటి నుండి 4 మాటలు మనం చదువుకున్నాం. దేవునికి సంబంధించినవి. ఎవరికి సంబంధించినవి అంటాయి? దేవునికి సంబంధించినది. ఇక్కడ 2వది మనం చదువుకుంటే మన అవసరతలకు సంబంధించింది. 5వది మన అవసరతలను చూసారా, దానికి సంబంధించింది. ఇక్కడ 3వ భాగము మన ఆత్మీయ జీవితానికి సంబంధించినది. 6, 7 వాక్యాలు. ఈ యొక్క 7 వాక్యాలలో 7 అంశాలలో 3 భాగాలు. 1 దేవునికి సంబంధించింది, మన అవసరతలకు సంబంధించింది, మన ఆత్మీయ జీవితానికి సంబంధించింది అనే విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు దేవుడు. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో ప్రస్తుతం మనం
చదువుకున్నాం. ఏంటట? ఈ అంశంలో మొదటి మాట చదువుకున్నాం. ఇప్పుడు పరలోకమందున్న మా తండ్రి. ఇక్కడ మనం చదువుకుంటే మొదటి అంశం ఏంటంటే పరలోకమందున్న మా తండ్రి. తండ్రి అంటే పరలోకముల తండ్రి ఉన్నాడు, భూమి మీద ఆయన కుమారులు ఉన్నారు, ఆయన కుమార్తెలు ఉన్నారు. దేవునికి స్తోత్రం చూద్దాం. ఈ భూమి మీద అక్కడ మనం ఉన్నటువంటి ఇదిగో ఒక బంధాన్ని చూపిస్తున్నాడు. ఒక తండ్రిగా దేవుడు ఉంటే ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనకున్నాం ఇక్కడ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. తండ్రి ఈ రోజున మనం చదువుకున్నాం. ఈ రోజు ఇక్కడ మనం చూస్తే ఈ రోజు స్పెషల్ డే ఉంది. ఏంటంటే స్పెషల్ డే ఫాదర్స్ డే అన్నాడు. ఏదే అంట? ఫాదర్స్ డే. తండ్రి రోజు ఇది మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, ఇంకా రకరకాల బర్త్డే ఉంది, ఇలా మన మ్యారేజ్ డే ఉంది. ఇంకా మనం చదువుకుంటే అన్ని డేలు ఉన్నాయి. కానీ ఈ రోజు ప్రత్యేకమంతా కూడా ఫాదర్స్ డేగా చెప్పబడింది. నిజంగా ఈ లోకంలో మీకిచ్చిన నాకిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకా మనకిచ్చిన ఇదిగో ప్రాముఖ్యమైనటువంటి ఇదిగో పరలోకపు తండ్రి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చూద్దామా? ఎందుకు చూద్దామా? తండ్రి చాలా విలువైనటువంటి వ్యక్తి. నీ జీవితంలో నీ తండ్రి చాలా విలువైనటువంటి వ్యక్తి. నీ తండ్రి కష్టం వల్ల, నీ తండ్రి యొక్క ప్రయాస వల్ల, నీ తండ్రి యొక్క బాధల వల్ల, నీ తండ్రి యొక్క అదిగో ఎన్నో కన్నీటి వల్ల, నీ తండ్రి యొక్క అదిగో శ్రమ వల్ల దేవుడు నిన్ను ఒక కుటుంబముగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో తండ్రిని తీసేయద్దు, ఒక కరెపాగా తీసేయద్దు. నా తండ్రి ఏమి లేదులే, నా తండ్రి ఆస్తుపడు కాదు, నా తండ్రి ఏమి పనికిరానటువంటి వ్యక్తిగా ఉన్నాడు, నా కోసం ఏం చేయలేదు, నా కోసం ఏం చేయలేదు అని అనుకోమాక. నీ తండ్రి విలువైన వ్యక్తి. నీ తండ్రి నిన్ను ప్రేమించాడు. నీ తండ్రి నీ కుమారుడుగా కుమార్తెగా నీ కోసము త్యాగం చేశాడు. నీ కోసము నిద్రాగారాలు మానేశాడు. నీ కోసము ఆకలి దప్పులు ఆపుకున్నాడు. నీ అవసరతల కోసము తన అవసరతలు ఆపుకొని నిన్ను ప్రేమించాడు. చెప్పబడ్డామా? సాగి ఒక తండ్రి అంటే మామూలు వ్యక్తి కాదు. ఇది ఒక తండ్రి స్థానంలో నీవు ఉన్నావు. ఒక తండ్రి నీకున్నాడు అంటే ఒక భరోసా ఉంటది, ఒక ధైర్యం ఉంటది, ఒక ఆదరణ ఉంటది. మా డాడీ ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. తండ్రి ఉన్నప్పుడు అల్లా కూడా ఒక ధైర్యం ఉంటది. మా నాన్న చూసుకుంటాడండి, మా నాన్న అన్ని ఆయన చూసుకుంటాడని మాట వస్తుంది. ఆ తండ్రి ఈ లోకములు చాలా విలువైనది. నాకు కూడా తండ్రి ఉన్నాడు. నాకు కూడా ఇదిగో మరి గరుపాలెము తెనాలి దగ్గర గరుపాలెములో తండ్రిగా ఉన్నాడు. మా తండ్రి కూడా ఒక త్యాగం చేశాడు. మా తండ్రి ఇదిగో 8 మంది పిల్లల కోసమై దేవుడు పిలిచాడని, దేవుని పరిచయం కోసమై ఇదిగో మరి కండక్టర్ గా పోస్ట్ ఉంటే ఆ పోస్టును వదిలిపెట్టి సేవకు వచ్చాడు. చూస్తే ఏమీ లేదు. గరుపాలెం అంతా కూడా దొంగలు ఉన్నారు, దారు కొట్ట వాళ్ళు ఉన్నారు. ఏ పరిస్థితులు ఎలాగున్నాయి అంటే ఆ పరిస్థితి చెప్పాడు. గరుపాలెం సేవకెళ్ళని ఎదుగో అమ్మ మరి నాన్న ఇద్దరు కలిసి ఏమీ లేని పరిస్థితుల్లో అన్నిటిని వదులుకొని అక్కడికి గరుపాలెం వచ్చారు. చూస్తే ఏమీ లేదు అక్కడ. అయినను ఒక దేవుని పిలుపునకు లోబడి నా తండ్రి పరిచయం చేశాడు. నా తండ్రి కష్టపడ్డాడు. అదిగో మరి బిడ్డల కోసం 8 మంది పిల్లలను వాళ్ళు పెంచాలంటే ఇదిగో సామాన్యం కాదు. ఒకరిని పెంచాలంటేనే, ఒకరిద్దరు పెంచాలంటేనే, వాళ్ళు చదివించాలంటేనే, వాళ్ళకి కావాల్సిన నీడలు అవసరతలు తీర్చాలంటేనే ఇప్పుడున్న పరిస్థితులలో చాలా పరిస్థితులు అలాగిపోతా ఉన్నాయి. ఎంతమంది ఎంత డబ్బు వచ్చినా, ఎంత ధనం వచ్చినా, ఎంతగా ఎదుగో ఉద్యోగంలో వచ్చినా, అదిగో జీతం వచ్చినా సరిపోతలా. కానీ ఆ కొంచెములోనే ఆ తక్కువలోనే చాలని పరిస్థితుల్లోనే నా తండ్రి ఎంతో కష్టపడ్డాడు. ఆయన ప్రార్థనా పరుడుకున్నాడు, దేవుని సేవ చేశాడు, దేవుని కోసం పరిచయం చేశాడు. ఈ రోజున ఆ తండ్రిని గురించి జ్ఞాపకం చేసుకునే ఆ ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నా తండ్రి చాలా విలువైన వ్యక్తి. నా తండ్రి నన్ను ప్రేమించేవాడు. 8 మంది పిల్లలలో ఇదిగో నా కోసము ఆఖరిగా 2007 సంవత్సరంలో అది ఒక విషాదమైనటువంటి దినం. అది సంఘాలు విడిపోయినవి, వేరైపోయినవి. 2000 సంవత్సరం నుంచి 2004 దాకా కలిసి ఉన్నటువంటి పరిచర్య విడిపోయినప్పుడు
గది నుంచి బయటికి పొమ్మని చెప్పినప్పుడు అలాగున బయటకు వస్తే నిలబడే స్థలంలోనే ఉన్నాను. ఇక ఏ స్థలం నాది కాదు, ఇక ఉండడానికి లేదు, ఇక ఎక్కడ ఉండడానికి లేదు. ఇక ఒక వ్యక్తిని చెప్పారు, ఫోన్ చేసి అర్ధరాత్రి 12 గంటలు ఫోన్ చేశాడు. ఇదిగో గంగూరులో కానీ, ఇదిగో సాకరవాడలో కానీ, ఇదిగో మాదిగపల్లిలో కానీ, మాడపల్లిలో కానీ ఎక్కడ కనబడినా నేను ఊరుకోను అన్నాడు నాతో. అర్ధరాత్రి 12 గంటలకి. అలాంటి సందర్భాలు ఉన్నాయి, అలాంటి సవాళ్ళు ఉన్నాయి, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో అందలేనప్పుడు, ఆధారం లేనప్పుడు ఆ సంగతి అంతా కూడా మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోయింది వర్తమానము. ఇదిగో ఇలాగ నీ కొడుకుని ఇదిగో బయటకు పొమ్మన్నారట, పంపించేశారట, నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించారట. ఏ ఆధారం లేదు. ఇక అదిగో అలాగ ఉన్నాడంటే లాస్ట్కు 2007వ సంవత్సరము అదిగో 19వ తారీఖు మరి ఆదివారం, అదే ఆదివారము ఉదయకాలంతో బాధపడతానే ఉన్నాడు, ఏడుస్తానే ఉన్నాడు, కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడు, నా కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి 2 గంటల టైంలో నా కోసము ఒక ప్రార్థన చేసి ఊపిరి వదిలేడండి. నా తండ్రి నేను ఎలా మర్చిపోతాను? నా కోసమే అయ్యా, ఇదిగో నేనైతే వెళ్ళలేనయ్యా, ఇదిగో నా కుమారు దగ్గరకు వెళ్ళలేను, నువ్వు వెళ్ళవా? ఈ రాత్రి వేళ, ఈ అర్ధరాత్రి వేళ, ఆపద సమయాలలో వదిలిపెట్టి ఒంటరిగా ఉన్నాడు. అయ్యో ఏ స్థితి లేదయ్యా, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకయ్యా, నిన్నే నీకు అప్పగిస్తున్నానని చెప్పి ఆ రాత్రి వేళ ప్రభువు రాత్రి పిలుచుకున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మా తండ్రి నా దగ్గర ఉంటే, నా తండ్రి మాతో ఉంటే ఎంత ధైర్యం ఉండేదో. ఒక్కొక్కసారి ఆలోచిస్తా, నాన్న ముందుకు ఎందుకు పిలుచుకున్నాం ప్రభా? నిజంగా కొంతకాలం ఉండొచ్చుగా. ఎందుకంటే నేను పెద్దవాడినే, నాకు ఒక వయసు ఉంది, నాకు భార్య పిల్లలు ఉన్నారు, అయినా కానీ మా నాన్న ఉండాలి నాతో. ఎందుకో తెలుసా, మా చిన్న కుమార్తె ఒకసారి బాగపోతే ఇబ్బంది పడతా ఉంది, బాధపడతా ఉంది, మోషన్ అవుతా ఉంది. అర్ధరాత్రి వేళ అమ్మకు ఫోన్ చేశాను, అమ్మా నాన్న రాలేదు, ఎప్పుడు ఫోన్లు లేవు దగ్గర. కానీ అలాగా వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఆ నాన్న రాగానే గంగూరు రమ్మని చెప్పంటే మా నాన్నగారు వచ్చింది 10 గంటలకి నైట్. వస్తే రమ్మన్నాడంట, బాగాలేదంట. అదిగో మరి అబ్బాయి వారి యొక్క కూతురు బాగాలేదంటే అర్ధరాత్రి వేళ 12 గంటలు నా ఇంటికి వచ్చాడండి. అలాంటి త్యాగం ఎవరు చేస్తారు? అలాగే తండ్రి ఎవరో వచ్చి మన కుటుంబాన్ని తడతారు. ఇది గుర్తు చేసుకుంటే నా గుండె వేదనతో నిండి ఉంది. కారణం తండ్రి నన్ను ప్రేమించాడు, మమ్మల్ని అన్నదమ్ములను ప్రేమించాడు, అక్క చెల్లి ప్రేమించాడు. నా తండ్రి చాలా గొప్ప వ్యక్తి. చెప్పులు కొడు ప్రభుత్వం మనకి కనపడతాం. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ ఫాదర్స్ డేలో ఈ రోజున ఈ తండ్రిని కోల్పోయిన దానిలో మరలా ఇదిగో మా అన్నదమ్ములలో ఒక అతన్ని లేపాడు దేవుడు. యేషోబుని ఎలాగ లేపాడు? 8 మందికి ఆ 12 మందిలో ఒకరిని లేపారు. ఆయన పేరు జానన్న. ఇప్పుడు అమెరికాలో ఉన్న ఆయన ఒక తండ్రిగా చూస్తాడు మమ్మల్ని. వాళ్ళని ఇదిగో తమ్ముడుగా కాదు, అయ్యా ఇలా చేయాలి, పరిచర్య ఇలా కావాలి, ఇలాగని ప్రతి విషయంలో కూడా ఇదిగో సపోర్ట్ చేస్తా ఉన్నాడు, వెంట ఉన్నాడు. ఆ తండ్రి స్థానంలో దేవుడు అక్కడ ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయ కాలమున దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పుచున్న మాట ఏంటంటే పరలోకమున తండ్రి ఉన్నాడు. ఆయన గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అదిగో తండ్రికి ఒక మాట ఇంగ్లీష్ లో అంటాడు కదా, ఫాదర్ అంటాడు, ఇంకా డాడీ. నా డాడీ, మీ డాడీ పరలోకమందు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఎంత ప్రేమిస్తాడో తెలుసా అంటాడు కదా. ఇదిగో మరి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31:3 చదువుకుందామా? ఎప్పుడు నుండట ఇది? చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు కాదు ఇది, ఈ సంగతి ఇప్పుడు కాదు, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా శాశ్వతమైన ప్రేమతో కనుక. దేవుని ప్రేమ అంటే తెలుసా? తండ్రి దగ్గర ప్రేమ ఉంటుంది. ఇదిగో తన కుమారుని ప్రేమిస్తానే
ప్రేమ ఏంటంట? శాశ్వతమైంది. ఆ ప్రేమతో ప్రేమిస్తున్నా దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఇప్పుడుంది, రేపొద్దున మారేది కాదు. ఆయన ప్రేమ ఎప్పుడు ఉంటది, నిన్న నేడు నిరంతరం ఎప్పుడు ఉంటది. ఆయనలో ప్రేమను చూస్తున్నావా? ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు, అది ఒక తండ్రి తన కుమారుని, తన కుటుంబాన్ని బాగా చూసుకున్నాడు, బాగా ప్రేమించాడు, ఆస్తిని సమకూర్చాడు, పని వాళ్ళు కలిగి ఉన్నాడు, అందరికి అన్నం పెడతా ఉన్నాడు. అదిగో అలాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి తండ్రి దగ్గర. అయితే చిన్న కుమారుడు పెద్ద కుమారుడు చక్కగా ఉన్నారు. ఒక రోజు అన్నాడు కదా, చిన్న కుమారుడు అంటున్నాడు, నానా డాడీ నేను దూరదేశం వెళ్ళిపోతా, నేను దూర ప్రాంతం వెళ్ళిపోతా, వ్యాపారం చేయాలనుకుంటున్నా, నేను బిజినెస్ చేసి ఆస్తులు సంపాదించాలనుకున్నా, ఏదో సంపాదించాలి, ఇక్కడ నేను నీ దగ్గర ఉండను, వెళ్ళిపోతా నేను అన్నాడు. వెళ్ళిపోతానంటే అన్నాడు కదా, అయ్యా ఏం తక్కువ, ఇక్కడ ఆస్తి ఉంది కదా, ఇదిగో నీకు కావాల్సిన సమస్తం ఉంది కదా, ఎక్కడ వెళ్ళిపోతావు వద్దయ్యా, దూరదేశం వద్దయ్యా, ఒంటరిగా నువ్వు ఉండలేవు, ఒంటరిగా ఉంటే వెళ్ళిపోతావు తెలియదు కనుక నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఎంత చెప్పినా వినలా, కుమారుడు వినలా. ఇదిగో తండ్రి మాటలు తోసిపుచ్చాడు. లాస్ట్ కి ఇక తెగనవి చెప్పేస్తానంటారు, చూసేవా, చెప్పేశాడు. ఏమన్నా వెళ్ళిపోతానా నీకు అంతే, లాస్ట్ డిసిషన్ వెళ్ళిపోతా. తండ్రితో గొడవపడి, ఇదిగో తండ్రితో దెబ్బలాడి, తండ్రి దగ్గర తీసుకుని ఆస్తులు తీసుకొని దూరదేశం వెళ్ళాడు. వ్యాపారం చేద్దాం అనుకున్నాడు, ఆస్తులు సంపాదిద్దాం అనుకున్నాడు, గొప్ప వ్యక్తిగా ఉందామనుకున్నాడు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు తనని మార్చేసి ఎలాగున్నాడో తెలుసా, వ్యాపారం పొద్దులు దుర్వ్యాపారం చేశాడు, వ్యసనాలు చేసి, త్రాగుడు అనేది, చూడడం అనేది, పాపం అనేది, లోకం అనేది, లోకాసులు అనేది, ఈ లోకంలో ఉన్నదంతా ఆకర్షించినప్పుడు అతడు వ్యాపారం చేయడంలో ఇప్పుడు దుర్వ్యాపారం చేస్తున్నాడు. తీసుకొచ్చిన ఆస్తిని ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల అది పోగేస్తూనే ఉన్నాడు. విలువైన ఆస్తిని పోగేస్తున్నాడు. అలాగున ఎప్పుడు దాకా అంటే లాస్ట్ మినిట్ దాకా పైసా అతని దగ్గర లేనంత కాలము, లేకుండా ఉన్నంత సమయము ఆ ఆస్తిని పోగొట్టేశాడు. ఈ ఆస్తులు పోయిన తర్వాత ఇక వెతకడం ప్రారంభించాడు, ఉద్యోగం చేద్దామనుకున్నాడు. ఇలాగ వెళ్తే నా తండ్రి దగ్గర అవమానం వస్తుంది, ఇలాగ నేను వెళ్ళకూడదు, ఏదో ఉద్యోగం చేయాలనుకున్నాడు. ఎక్కడ పని కూడా, ఆ దేశంలో కరువు ఉంది, ఆ దేశంలో సంపద లేదు, ఆ దేశం వెళ్ళినటువంటి స్థలం అంతా కూడా అదిగో ఎవరికి ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, అన్ని కూడా కట్టకడలాడిపోతున్న ప్రదేశం అది. అక్కడ ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో, అలాంటి సమయాలలో, అలాంటి పరిస్థితులలో ఒక పని కుదుర్చుకున్నాడు. పందులు వాడి దగ్గరికి వెళ్ళి పని కుదుర్చుకున్నాడు. ఏంటంటే పని అది విలువ తక్కువ పని. అది ఏం పని తెలుసా? పందులు మేపడానికి. పందులు మేపే పని విలువైనటువంటి పని కాదది, విలువ తక్కువ పని. అక్కడ కుదుర్చుకున్నాడు. ఆయన చెప్పిన మాట, పందులతో పాటు నువ్వు పొట్టు తింటావే కానీ నీ భోజనము పట్టడు భోజనము నేను పెట్టను, దానికి నువ్వు సిద్ధమా అంటే అన్నాడు కదా, సిద్ధమే. ఎందుకంటే ఖచ్చితం లేదు, ఇక వెళ్ళాల పరిస్థితి లేదు. ఇక ఎందుకు ముందుకు వద్దామంటే అది నువ్వు వెనకెళ్ళామంటే పోయా. అలాంటి పరిస్థితుల్లో చిక్కబడ్డాడు. ఎందుకో తెలుసా? తండ్రి ప్రేమకు దూరం అయితే అలాంటి పరిస్థితి. తండ్రి ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది శాశ్వతమైన ప్రేమ. ఆయన దగ్గర మనకు దూరం అయిపోతే ఎలాంటి కరువు వస్తుందో, ఎలాంటి కాటుకం వస్తుందో, ఎలాంటి ఇబ్బంది వస్తుందో, ఎలాంటి నష్టం వస్తుందో, ఎలాంటి ఆపద వస్తుందో, ఎలాంటి పరిస్థితులు తారుమారవుతాయో ఎవరు ఆలోచించలేరండి. దేవునికి స్తోత్రం. ఈ ఉదయ కాలంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏ తండ్రి ప్రేమకు దూరం అవుతామో, ఆ తండ్రి ప్రేమకు దూరం అయిపోతే నష్టపోతాం. మనము ఏమి నష్టపోతామో ఎవరికి తెలియదండి. ఆస్తులు కోల్పోవచ్చు, బిడ్డలను కోల్పోవచ్చు, అధికారాలు కోల్పోవచ్చు, మన పరిస్థితులు అంటారు కదా, ఓళ్ళు బళ్ళు అవుతాయి అంట, బళ్ళు ఎంత మారిపోతాయి ఎవరికి తెలియదు. ఎందుకో తెలుసా? ఇదిగో తండ్రి ఏదైనా చేయగల సమర్థుడు, అయితే ఆయన ప్రేమే చూపిస్తాడు. అలాగుండగా పంతులు సాయంకాలం తెన్నిటిలా ఆఖరి ఒక రోజు వచ్చుకున్నాడు, 2 రోజులు వచ్చుకున్నాడు, 3 రోజులు వచ్చుకున్నాడు. ఇలా కొంతకాలము అది కొన్ని దినాలు వచ్చుకుంటున్నాడు. ఇక చచ్చిపోయిపోతున్నాడు, ఇక చనిపోయే పరిస్థితి అనుకుంటున్నాడు. ఇక నా పరిస్థితి ఇదిగో దుస్థితి అయిపోయింది. ఈ పరిస్థితి నుండి ఇప్పుడు ఒకటే, నా తండ్రి దగ్గరికే నేను వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆస్తి లేనప్పుడు స్నేహితుడు రానివ్వడు, బంధువులు రానివ్వడు, అధికారులు రానివ్వడు. ఇది ఎవరైతే అదిగో నానే వాళ్ళు ఎవరు కూడా డబ్బు లేని వాళ్ళట, డబ్బు కూడా పనికిరాలట, డబ్బు లేక పనికిరాలి. అదిగో తన దగ్గర డబ్బు పోయింది కదా, పనికిరాలేక లాస్ట్ వరకు నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నా తండ్రి దగ్గర భోజనం ఉంది, నా తండ్రి దగ్గర పని వాళ్ళు ఉన్నారు, నా తండ్రి దగ్గర చాలా ఇదిగో అక్కడ సంపద ఉంది. ఇప్పుడు నేను కొడుకుగా నేను వెళ్ళను. ఇప్పుడు వెళ్ళేదంతా నేను కొడుకుగా కాదు, నేను పనివానిగా వెళ్ళిపోతా. అదిగో తన బుద్ధి మార్చుకున్నాడు, ఆలోచన మార్చుకున్నాడు, తండ్రి విలువను చూచాడు, తండ్రి ప్రేమను చూచాడు. ఇప్పుడు అంటున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్తాను అని రిటర్న్ అయ్యాడు. ఎవరికి స్తోత్రం.
ఉన్నాడు. తండ్రి కూడా ఎప్పుడు కూడా తన కుమారుడు విషయంలో, కుమార్తె విషయంలో కనిపెడతానే ఉన్నాడు. తండ్రి ఏంటో తెలుసా, ఇదిగో తండ్రి ప్రేమ వెనకత్తండి, విలువ కట్టనిది తండ్రి ప్రేమ. ఆ ప్రేమతో చూస్తూనే ఉన్నాడు. వస్తా ఉండేసరికి అంత దూరంలో ఉన్నాడు కొడుకు. చైర్లో కూర్చున్నాడు. ఆ చైర్లో కూర్చొని చక్కగా అలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఆ దారిలో, ఆ మార్గంలో వస్తుంది తన కొడుకే. మళ్ళా చూశాడు. రోజు ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు వస్తాడే నా కొడుకు, ఈ రోజు వస్తాడే నా కొడుకు, ఈ రోజు వస్తాడే నా కొడుకు అని అది గుండెల నిండా నీళ్లు పెట్టుకొని, అది తన కళ్ళతో నీళ్లు పెట్టుకొని చూస్తున్నాడు. ఆ రోజు వచ్చేసింది. తన కొడుకు అని నిర్ధారణ అయిపోయింది. వెంటనే తన యొక్క అదిగో చైర్లో నుండి, సింహాసనం మీద నుండి, చైర్లో నుండి దిగి వెళ్ళిపోతున్నాడు. పరిగెత్తుతూ ఉన్నాడు. అందరూ ఆయన దగ్గర పరిగెత్తవాళ్ళే, కానీ ఈయన పరిగెత్తుతున్నాడు. పరిగెత్తి అది తన కుమారుని చూసి ఏమి చూడాల, మెడ మీద అతని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. మెడ మీద పడ్డాడట, అతను ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది హల్లెలూయా. తండ్రి నిజంగా కొడుతున్నటువంటి కొడుకు దుర్వాసంతో ఉన్నాడు, పందుల వాసంతో ఉన్నాడు. ఏ రోజు కూడా శుభ్రంగా లేడు. అతని జీవితం అంతా మారిపోయింది. డస్ట్ అయిపోయాడు, మురికైపోయాడు, మురికి వాసన కడతా ఉన్నాడు, పప్పు వాసన పడతా ఉన్నాడు. అతను చాలా మలినమైన స్థితిలో ఉన్నాడు. అదేమి చూడాల, తండ్రి నా కొడుకు పెట్టుకొచ్చాడు చాలు, నా కొడుకుంటే చాలు, నా కొడుకు కోసమే కదా ఎదురు చూస్తున్నాడని. ఇదిగో ఈ రోజున నీ కోసం, నా కోసము పరలోకము తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఆయన దగ్గరకు రావాలి, ఆయన దగ్గరకు లోపడాలి, ఆయన్ని ప్రేమించాలి. యేసు ప్రేమ నీ కోసమే ఎదురు చూస్తుంది. నీ కోసం శ్రమ పడ్డాడు, నీ కోసం నిందలు పడ్డాడు, నీ కోసం అమలు పడ్డాడు, నీ కోసం దెబ్బలు తిన్నాడు, నీ కోసం ఉమ్మిడి పడ్డాడు, నీ కోసం నా కోసము యేసయ్య ఇదిగో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు రావాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యేసయ్య నమ్ముకోవాలి, యేసయ్య కొరకు బ్రతకాలి. ఎవరి కాలమైనా, ఇదిగో వృద్ధాప్యమైన, ఇదిగో ఈ జీవితమైన, ఈ కుటుంబ జీవితమైన ప్రభు కోసమే నిలబడాలి. ఆయన ప్రేమ ఎంతో తెలుసా, వెంటనే తీసుకొచ్చాడు. తన కోసం సింహాసనం కూర్చున్నది ఇచ్చాడు. కూర్చోయ్యా, కూర్చో మై సన్, నా కుమారుడు కూర్చో. నువ్వు వెళ్ళి నాటి నుండి ఎదురు చూస్తున్నా. ఆస్తి ఏం చేసావురా, ఆస్తి ఇచ్చాడు కదా, ఏం చేసావు అంటలేదండి. అంటున్నాడు, నీకోసమేనయ్యా. ఇదిగో కొత్త బట్టలు వేసుకోవా, ఇదిగో నీకోసం చెప్పులు కొన్నా, ఇదిగో చెప్పులు వేసుకో, నీకోసం ఉంగరం పెడుతున్నా. ఇదే కాదయ్యా, నీకోసం ఒక విందు చేస్తా, దేవునికి స్తోత్రం. ఎంత ఖర్చు చేసినా అదిగో అంటున్నాడు కదా, నీకోసం విందు చేస్తా. ఈ రోజు దేవుని ప్రేమ అంటున్నాడు కదా, బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయం అంటున్నాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుదామా. అయిపోయింది. మొదటి మాటతోనే ఈ రోజు ముగించుకున్నాం. కావున ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడట. తండ్రికి ప్రియులైన పిల్లల వలె ఉండుటకు దేవుని పోలి నడుచుకొనుడు. మిమ్మల్ని ప్రేమించి ఏం చేశాడంట? ఆయన ప్రేమించాడు. యేసయ్య ప్రేమించాడు. ఎలాగా? పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. ఆయన బలి అయ్యాడట. ఎందుకని? మనము పరిమళముగా, సువాసనగా, మంచిగా ఉండాలి. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి జీవితం కలిగి ఉండాలి. దుర్వాసన కాదు, దుష్టత్వం కాదు, చెడు కాదు, పాపము కాదు, ఈ లోకము కాదు. మనం ఉండాల్సింది పరిమళ వాసన. యేసయ్య కోసం పరిమళం, యేసయ్య కోసం ఒక మంచి జీవితం, యేసయ్య కోసం ఒక సమర్పణ, యేసయ్య కోసం ఒక త్యాగము అవసరం మనకి. దేవునికి స్తోత్రం. తండ్రి ఎంత చేస్తే మనం ఏం చేస్తున్నామండి? ఆ తండ్రి ప్రేమకు ఎంత మనము రుణస్తులేమన్నాం ఒకసారి ఆలోచిస్తున్నావా? ఈ లోకంలో ఉండగానే తల్లిదండ్రులుగా ఈ లోకంలో వాళ్ళు చేసిన దానికి రుణం తీర్చుకోవాలండి. అంటే వాళ్ళకి కావలసిన నీడెడ్ అన్ని మనం చూడాలి. అంతా అయిపోయిన తర్వాత మా నాన్నకు భలే ఆ కార్యక్రమం చేస్తానండి. బిర్యానీ, గిఫ్ట్లు, ఆడపిల్లలు గిఫ్ట్లు, మగపిల్లలకు గిఫ్ట్లు. ఇక్కడ కాదండి, అవి ఎవరు చూడండి, అవి అక్కడికి వెళ్ళవండి, అవి దేనికి పనికిరావండి. ఇప్పుడు ఉండగానే నీ నీడెడ్ ఏదుందో ఒకసారి చెప్పనా. ఎదుటి వాళ్ళకి భోజనం పెట్టాలి అనుకుంటే నీకు భోజనం లేకుండా చేస్తాడు. ఎదుటి వాళ్ళకి బట్టలు పెట్టాలని ఆలోచన ఉంటే నీకు బట్టలు లేకుండా చేస్తాడు. అంటే
లేకుండా పోవటం కాదు, ఆ సిచ్యువేషన్ వస్తుంది. అయినా దానిని దానిని నువ్వు నిలదాన్ని నిలబడతా చూసావా, భోజనం పెడతా చూసావా, బట్టలిస్తా చూసావా, ఒక నీడు వాళ్ళ అవసరం తీరుస్తా తెలుసా చూసావా. అది చూసి ఆయన చేసే కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు. నువ్వు పెట్టాలన్నావుగా, పెట్టు పెట్టు అని ఆ కష్టదినాలు తీసుకొస్తాడు. నీ భోజనము నీకు లేకుండా అతడు ఎవరో భోజనం పెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దినాన తండ్రి ప్రేమ చాలా విలువైంది. ఈ తండ్రి ప్రేమలో ఇంకా ఏముందంటే అంటాడు కదా, అంటాడు మత్తయి సువార్త 6:32. త్వరగా 10 నిమిషాలు ముగించేస్తాను, అయిపోయింది నా టైం. 6:32 వచ్చును. ఇవన్నీ మీకు కావాలని అది పరలోక తండ్రికి తెలుసా. ఇవన్నీ కావాలి అయ్యా, నాకు అది లేదా ఇది లేదయ్యా అంటే దేవుడు అంటాడు నాకు తెలుసు నీకేం ఏం లేదో నాకు, నీ నేనేదో తెలుసు, నాకు నీ అవసరత ఏంటో నాకు తెలుసు, అవసరత ఏంటో తెలుసు. ఆయన పరలోకపు తండ్రికి తెలియదు. తర్వాత అంటాడు ఇదే మాట 103:13 అంటాడు కదా, కీర్తన 103:13 వాక్యం. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తండ్రి జాలి పడతాడు. గుర్తుపెట్టుకో. ఇంట్లో నుంచి కఠినంగా వెళ్ళిపో, మాట వింటలే నువ్వు అని కఠినంగా చెప్పిన అంటాడు తెలుసా. వీడికి అక్కడికి వెళ్ళాడు చెప్పడు. తండ్రి ఏం చేస్తాడు తెలుసా, ఎదురు చూస్తానే ఉంటాడు. కొడుకు రావాలి, నా కొడుకు ఎక్కడున్నాడు, వాడు తిన్నాడో లేదు, ఏం తిండో, తండ్రి తిండో, కొడుకు కోసం ఏం చేస్తాడు తెలుసా, నా తండ్రి నా కొడుకు వస్తాడు, అదిగో ఏదైనా పెట్టాలి, ఏదో ఒకటి పెట్టాలి. తండ్రి అలాంటి ప్రేమ. అందుకోసమే తండ్రి దగ్గర ఏముందంటే జాలి ఉందంట. తండ్రి ఎవరో తెలుసా, పరలోక తండ్రి ఎవరో తెలుసా, జాలి పడతాడు. నీ మీద నా మీద జాలి పడతాడు. ఈ లోకమని జాలి పడతాండి. ఇదిగో ఒక వ్యక్తి యెరూషలేములో నుండి ఎరుకలు దిగిపోతున్నాడట. యెరూషలేమేమో ఉన్నతమైంది దేవుని మందిరము, దిగిపోతమేమో లోకంలోకి దిగిపోతున్నాడు. లోకంలో ఉన్నంత కాలం ఏ విధమైన ఆపద లేదు. ఎప్పుడైతే దిగిపోతున్నాడో, ఏదో అతను దిగిపోతా ఉన్నాడు, ఆ దిగిపోతా ఉంటే దొంగలు వచ్చేసారు. అతని దగ్గరకు దొంగలు వచ్చారు, అతన్ని దోసుకున్నారు, అతన్ని కొట్టారు, అతన్ని గాయపరిచారు, అతని రక్తపు మడుగులో పడేశారు, అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. ఆ దొంగలు అలాగా వదిలిపెట్టి వెళ్ళిపోతే కొన ప్రాణముతో వదిలిపెట్టారట. ఇక అటో ఇటో పరిస్థితి అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో వదిలిపోతే అక్కడ ఒక అదిగో సమరి, అక్కడ ఒక అదిగో యాజకుడు వచ్చాడట. వెళ్ళిపోయాడు. యాజకుడు అంటే పాస్టర్ గారు, నాకెందుకులే ఈ బాధల్లో ఈ కష్టాలలో అతడు చనిపోతే నా మీద పడిద్దామని వదిలిపోయాడు. అతడు వెళ్ళిపోయాడండి. తర్వాత లేవీడు కూడా నాకెందుకులే, నాకు వచ్చిన సమస్యలే కాకుండా ఇదిగో అతనితో నాకెందుకు వెళ్ళిపోయారండి. అందరూ ఆ ఇద్దరు వెళ్ళిపోయారండి. ఎవరు పట్టించుకోవాలా, ఒక ప్రాణంతో ఉంటే అలాగే చోపంచుకోలేకుంటే ఒక సమరీయుడు మాత్రము ఆ మార్గము వెళ్తూ అక్కడ చదువుకున్న మాట ఏంటో తెలుసా, అక్కడ మనం ఒక సువార్తలు చదువుకుంటే ఆ సమరీయుడు ఆ మార్గము వెళుతూ అతను పడి ఉన్న చోటు దగ్గరకు వచ్చాడట. జారిపడి అతని కాయములు కట్టట, అతనట పరామర్శించట, అతను తీసుకెళ్లి పూట కొల్లవాని ఇంటికి చేర్చాడట. ఎవరు సమరీయుడు అంటే ప్రభువైన యేసు ఒక్కడే. ఆయన నిన్ను ప్రేమిస్తాడు, ఆయన నన్ను ప్రేమిస్తాడు. ఆయన నీ కోసం నా కోసం జారిపడే దేవుడు. ఆయన జాలి ఎంత అంటే అంచనా వేయలేవు. దేవునికి స్తోత్రం. పడి ఉన్న చోటుకే వస్తాడు. పడిన స్థితికి ఎక్కడ పడిపోయామో, ఎక్కడ చాయిపోయామో, ఎక్కడ వెళ్ళిపోతున్నామో, ఎక్కడ అల్లాడిపోతున్నామో, ఎక్కడ ఇబ్బంది కలిగి ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో జారిపడే యేసు ఉన్నాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను కాపాడుకునే దేవుడు ఆయన. ఈ రోజున ఆ యొక్క 7 అంశాలలో మొదటి మాట పరలోకమందున్న తండ్రి. ఆ తండ్రి దగ్గర విలువైన ప్రేమను పొందుకుందాం. ఆయనలో మనం చూద్దాం, ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయనలో జీవిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.